బాలయ్య దెబ్బకు దేవిశ్రీ ప్రసాద్ అబ్బా. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సరిగ్గా 8 నెలల క్రితం మెగాస్టార్ 150వ సినిమాకి, బాలయ్య బాబు 100వ సినిమాకు సైన్ చేశాడు. ఈ 2 సినిమాలు ఆయా హీరోల కెరీర్లో టాప్ హీరోలు కావడంతో దేవి ఫుల్గా ఖుషి అయ్యాడట. మరి ఏం జరిగిందో ఏమో, వెంటనే బాలయ్య సినిమా నుంచి సడన్గా తప్పుకున్నాడు. దేవిపై సీరియస్ అయిన బాలయ్య, డైరెక్టర్ క్రిష్ చర్చించుకొని క్రిష్ చివరి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్కే బాలయ్య శాతకర్ణి మ్యూజిక్ బాధ్యతలు అప్పగించారు. బాలయ్య సినిమా నుంచి దేవి తప్పుకోవడం వెనుక చాలా వార్తలు వచ్చాయి. మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి ఉన్న అనుబంధంతోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే ప్రచారం జరిగింది. చిరంజీవి రీ ఎంట్రీని గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో తన ఫోకస్ మొత్తం ఆ సినిమాపై పెట్టేందుకే దేవి బాలయ్యకు షాక్ ఇచ్చాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 టీజర్, శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండిట్లో శాతకర్ణి ట్రైలర్ మ్యూజిక్కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందరూ శాతకర్ణి మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. శాతకర్ణి ట్రైలర్ 36 గంటల్లోనే 35 లక్షల హిట్స్ సాధించింది. ప్రస్తుతం శాతకర్ణి టీజర్కు 45 లక్షల హిట్స్ వచ్చాయి. ఇక చిరు ఖైదీ టీజర్ మ్యూజిక్ పాత చింతకాయ పచ్చడన్న టాక్ వచ్చేసింది. దేవిశ్రీ రాసి పాడిన లెట్స్ డూ సాంగ్ పై కూడా చాలామంది పెదవిరుస్తున్నారు. దీంతో ఓ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ అందించే అరుదైన ఛాన్స్ను మిస్ చేసుకున్నాడని, ఇప్పుడు కనీసం అందుకు తగ్గట్టుగా శాతకర్ణికి ధీటుగా మ్యూజిక్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయ్యాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దేవి తనకు హ్యాండ్ ఇచ్చిన చిరంతన్ భట్తో దేవిని మించిన మ్యూజిక్తో దేవికి బాలయ్య సరైన షాక్ ఇచ్చాడన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. Like and subscribe Eagle Media Works.